హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీఎస్కే ప్రెజెంట్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ముందుగా చూసేయచ్చు. ఈ వ్లాగ్ వచ్చేసి డే ఇన్ మై లైఫ్, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మేము టైం ఎలా స్పెండ్ చేసాం అనేది, అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నైట్ డిన్నర్ వరకు ఏం ఫుడ్ ప్రిపేర్ చేశాను, అలాగే వాటి రెసిపీ ప్రాసెస్తో పాటు మీతో షేర్ చేసుకోవడం కోసం ఈ వ్లాగ్. స్కూల్కి హాలిడే ఉన్న టైంలో మా బాబుతో మేము టైం ఎలా స్పెండ్ చేస్తాం అనేది కూడా మీతో షేర్ చేసుకోవడం కోసం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా నేను దోశ చేశాను. ఈ దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ ఆల్సో ఈ దోశ కోసం నేను పల్లి చట్నీ అండ్ పాలపరదం చేశాను. పాలపరదం అంటే స్వీట్గా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అది ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. దోశ బ్యాటర్ ప్రిపేర్ చేయడం కోసం 1 కప్పు మినపగుండ్లు తీసుకుంటే 2 కప్పుల బియ్యం తీసుకోవాలి. ఈ బియ్యం నేను రేషన్ బియ్యం తీసుకుంటాను. ఇందులోకి 1 స్పూను శనగపప్పు అండ్ 1/2 స్పూన్ మెంతులు తీసుకోవాలి. వీటన్నిటిని నీట్గా వాష్ చేసుకొని 8 అవర్స్ పాటు సోక్ చేసుకోవాలి. రాగి దోశ, పెసర దోశ ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటాం. బట్ ఈ రోజు మా చిన్నుకు పాలపరదం కావాలన్నాడు, సో అందుకోసం ఈ దోశ ప్రిపేర్ చేస్తున్నాం. నీట్గా క్లీన్ చేసేసుకొని 8 అవర్స్ పాటు సోక్ చేసుకోవాలి. మా చిన్ను నాకు ఇంట్లో చిన్న చిన్న హెల్ప్స్ చేస్తాడు. ఇక్కడ వాటర్ అతను వచ్చి వాటర్ పోసి వెళ్ళాడు. సో కింద పడిన వాటర్ అన్నిటిని రోజు నేను క్లీన్ చేస్తుంటే చూసి ఈ రోజు నేను క్లీన్ చేస్తా మమ్మీ అనేసి చేశాడు. అప్పుడప్పుడు పిల్లలకి మనం చెప్పకుండానే చేసేస్తుంటారు పనులు, భలే హ్యాపీ అనిపిస్తుంది. అప్పుడు వాటర్ లోపల పెట్టేసి వచ్చే లోపలనే మా చిన్ను ఈ పని చేస్తున్నాడు. చెప్పకముందే నాకు భలే అనిపించింది. మోస్ట్లీ ఈవినింగే పల్లీలు నేను ఫ్రై చేసి పెట్టుకుంటా, మార్నింగ్ హడావుడి లేకుండా. బ్యాటర్ కోసం ముందుగా మనం సోక్ చేసుకున్న రైస్ అండ్ మినపప్పుని మళ్ళీ నీట్గా ఒకసారి క్లీన్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి దోశ బ్యాటర్. సమ్మర్లో అయినా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడైనా దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తాం కదా, ఆ వాటర్ అనేది కూల్ వాటర్ తీసుకోవడం చాలా బెటరు. పిండి అనేది పుల్లగా అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి పాలపరదం కోసం. పాలపరదం ప్రిపేర్ చేయడానికి రైస్ తోటే చేస్తాము. సో ఈ రైస్ని చిన్న టీ గ్లాస్ రైస్ తీసుకోవాలి. దాన్ని నీట్గా క్లీన్ చేసేసి నైట్ అంతా సోక్ చేసుకోవాలి 8 అవర్స్ పాటు. ఈ పాలపరదం కోసం నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. 8 అవర్స్ తర్వాత నీట్గా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. రైస్ని మిక్సీ పట్టుకునేప్పుడు ముందు వన్స్ రైస్ని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. బ్యాటర్ అనేది బరకగా కాకుండా స్మూత్గా వస్తుంది. ఈ పాలపరదం ప్రిపేర్ చేసుకోవడానికి బ్యాటర్ అనేది స్మూత్గానే ఉండాలి. లైక్ మనం పిండిని వాటర్లో కలిపితే ఎలా ఉంటుందో కన్సిస్టెన్సీ అలా ఉండాలి. పిండితోనే చేసుకోవచ్చు కదా అంటే అది టేస్ట్ ఉండదు. సో అందుకోసం ఇలా నానబెట్టిన దాంతో చేసుకుంటే టేస్ట్ ఉంటుందని. పాలపరదం ప్రిపేర్ చేసుకోవడానికి కాచి చల్లార్చిన పాలను 2 టీ గ్లాసెస్ తీసుకొని నెక్స్ట్ మనం ముందుగా మిక్సీ చేసుకున్న రైస్ బ్యాటర్ని కూడా అందులో వేసేసుకోవాలి. పాలపరదం అంటే స్వీట్గా ఉంటుంది. సో స్వీట్ అంటే కంపల్సరీ యాలకుల ఫ్లేవర్ కావాల్సిందే కదా. జనరల్గా యాలకుల ఫ్లేవరు ఇది పౌడర్ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటాను. చక్కెరలో వేసి యాలకుల్ని మిక్సీ పడితే ఆ పౌడర్ చాలా టైమ్స్ వస్తుంది. స్వీట్స్ చేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం ఇంతకు ముందు పాలల్లో రైస్ బ్యాటర్ని యాడ్ చేసాం కదా, దాన్ని మొత్తం కలిసిలా కలుపుకొని స్టవ్ పై పెట్టి లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ కుక్ చేసుకోవాలి, లేకపోతే అడుగంటుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ వాటర్ హీట్ చేస్తున్నాను. కంపల్సరీ మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్ తాగడం అలవాటు. పాలపరదంను కుక్ చేస్తున్నప్పుడు ఇలా స్లో ఫ్లేమ్లో కుక్ చేస్తున్నప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఇలా రాగానే మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1/2 టీ గ్లాస్ యాడ్ చేస్తున్నాను. మీరు షుగర్ తక్కువ తింటారు అనుకుంటే ఇంకొంచెం తక్కువ, ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. కంపల్సరీ యాలకుల ఫ్లేవర్ మాత్రం కంపల్సరీ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత యాలకుల ఫ్లేవర్ కోసం 2 మినిట్స్ అలా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, టేస్టీ పాలపరదం రెడీ అయిపోతుంది. దోశ కోసం ఇక్కడ నేను చట్నీ ప్రిపేర్ చేస్తున్నా. పల్లీలు విత్ పుట్నాలు, పల్లీలు విత్ కొబ్బరి కూడా ప్రిపేర్ చేస్తాను. దోశ బ్యాటర్ మోస్ట్లీ మా 3 మెంబర్స్కే కాబట్టి నేను 2 డేస్కి వచ్చేలాగా ప్రిపేర్ చేసుకుంటాను. దోశ వేసుకునేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఇంత థిక్గా కాకుండా కొంచెం వాటర్ యాడ్ చేస్తాం అండ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తాం కదా, అందుకోసమే కొంచెం పిండిని సపరేట్ చేస్తున్నాను నెక్స్ట్ డేకి యూజ్ చేసుకోవడం కోసం. కావాల్సినంత దోశ బ్యాటర్ తీసుకున్న తర్వాత అందులోకి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి దోశలు వేసుకునేలాగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని వేసుకుంటా. ఆ తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆనియన్తో అలా రఫ్ చేసేసి దోశ వేసుకుంటా. దోశ చాలా బాగా వస్తుంది. దోశ వేసేసుకున్న తర్వాత ఆయిల్ని అలా స్ప్రింకిల్ చేసేస్తా. 1 మినిట్ అలా కుక్ అయిన తర్వాత గరిటెతో ఒక సైడ్ ఫ్లిప్ చేసేసుకోవాలి.
2 సైడ్స్ అలా మంచిగా కాలనివ్వాలి. ఈ రోజు పాలపరదం చేస్తున్నాం అనేసి ఇలా ప్లెయిన్ గా దోశ చేసాం, లేదంటే మల్టీగ్రెయిన్ దోశ ఆ రాగి దోశ అలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఫైనల్ గా దోశ రెడీ, అందులోకి పాలపరదం రెడీ, ఇంకా చట్నీ కూడా రెడీ. చట్నీలోకి ఆనియన్స్ ఉండాలి కదా, దోశ చేసినప్పుడు కంపల్సరీ అందులోకి ఆనియన్స్ ఉంటాయి. మీకు ఈ కాంబినేషన్ ఇష్టమైతే తప్పకుండా కామెంట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అయ్యే లోపలనే మా హస్బెండ్ వచ్చారు, కొంచెం బిజీగా ఉన్నారు, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మా చిన్ను మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ తింటున్నాడు. బికాస్ తనకి ఇష్టమైన పాలపరదం కూడా చేశా కదా, సో అందుకోసం ఎంజాయ్ చేస్తూ తింటుండు. బ్రేక్ఫాస్ట్ అవ్వగానే కాయిన్స్ చూపిస్తున్నాను ఏంటా అనుకుంటున్నారా? ఇట్స్ టైమ్ టు యాక్టివిటీ టైం. చిన్నుకి స్కూల్ హాలిడే ఉన్న టైంలో కంపల్సరీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కంపల్సరీ ఏదో ఒక యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము. ఈ రోజు కాయిన్స్తో ఏం యాక్టివిటీ అనుకోవచ్చు. ఆ బాక్స్ లో అన్ని మిక్స్డ్ కాయిన్స్ ఉన్నాయి, 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్. మా చిన్నుకి ఒక్కొక్క కాయిన్ చూపించి అవి సిమిలర్ గా ఉన్న కాయిన్స్ అన్ని ఇలా పెట్టాలి నాన్న అనేసి చెప్పాను. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చేస్తాడు. మా చిన్నుకున్న ఇంట్రెస్ట్ వల్లనే నాకు వాడితో ఏదైనా యాక్టివిటీస్ చేయించాలనిపిస్తుంది. అలా అని అన్ని కొనుక్కు రావడము అవి చెయ్యము, కంపల్సరీ ఇలానే ఆలోచించి కొన్ని ఇంట్లో వాటితోటి అలా చేపిస్తాను. మా చిన్ను ఏజ్కి తగ్గట్టుగా కొన్ని చిన్న చిన్న యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటాను. ఒక్కొక్క టైంలో అన్ని పప్పులన్నీ కలిపేసి అవన్నీ సపరేట్ చేయాలనేసి కొన్ని బౌల్స్ ఇస్తా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సపరేట్ చేస్తూ ఉంటాను. ఈరోజు కాయిన్స్ కూడా 1 రూపీ కాయిన్స్ పెద్దది ఉంటుంది, చిన్నది ఉంటుంది. అండ్ 2 రూపీస్ కాయిన్ కూడా అంతే ఉంటుంది. అండ్ 5 రూపీస్ కాయిన్స్ కూడా సిల్వర్ ఉన్నాయి, కొన్ని గోల్డ్ కూడా కొన్ని ఉంటాయి కదా, అవన్నీ అలా ఏవైనా సరే ప్రతిదీ సపరేట్ చేసి చూపించాలి అని చెప్పాను. ఆ టాస్క్ ఇచ్చా మా చిన్నుకి. ఇప్పుడు ఇదంతా స్క్రీన్ టైం తగ్గించడం కోసమే నేను ఇలా మా చిన్నుతో యాక్టివిటీస్ చేస్తా. ఎక్కువగా స్క్రీన్ చూస్తాడని కాదు, యాక్టివిటీస్ చేయడం మా చిన్నుకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవ్రీడే కంపల్సరీ ఆఫ్టర్ స్కూల్ తర్వాత కంపల్సరీ నన్ను అడుగుతాడు, మమ్మీ ఈరోజు ఏదైనా యాక్టివిటీస్ చేద్దామా అనేసి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక మోస్ట్ ఆఫ్ ద టైం మా చిన్నుతోటే స్పెండ్ చేస్తాం. తనతో కూర్చొని యాక్టివిటీస్ చేపిస్తుంటే ఇంట్రెస్టింగ్ గా చేస్తాడు. అండ్ ఇంకా పోటీగా కూడా చేస్తాడు, మమ్మీ నువ్వు ఇది ఫినిష్ చేయి, నేను ఇది ఫినిష్ చేస్తా అని చెప్తుంటాడు. ఫైనల్గా మా చిన్ను టాస్క్ అయితే ఫినిష్ చేశాడు. ఇంకొక టాస్క్ ఇవ్వాలి. ఈ లోపల లంచ్ టైం అవుతుంది కదా అని లంచ్ ప్రిపేర్ చేద్దామనేసి వచ్చాను. లంచ్లోకి నేను ఇక్కడ పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను చూపిస్తున్న స్పైసెస్ వేసేసుకోవాలి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అవి ఫ్రై అయిన తర్వాత అందులో వెల్లిపాయలు ఒక 10 వరకు తీసుకోవాలి. అండ్ ఇలా కట్ చేసి పెట్టుకున్న అల్లం, ఆ తర్వాత 10 to 15 వరకు క్యాష్యూ కూడా వేసుకోవాలి. జీడిపప్పును వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసేసుకున్న ఆనియన్స్ అండ్ టమాటోస్ కూడా వేసి అవి కూడా మంచిగా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. పాన్ పై లిడ్ పెట్టేసుకొని ఒక 10 minutes పాటు అలా కుక్ అవ్వనివ్వాలి, మంచిగా కుక్ అయిపోతాయి. ఇది కుక్ అయ్యే లోపల మా చిన్నుతో ఇంకో టాస్క్ చేపిద్దాం అనేసి వెళ్ళాను. ఈ టాస్క్ అనేది స్పూన్స్ తో ఉంటుంది. ఈ స్పూన్స్ తో ఏం చేయాలనేసి మా చిన్ను ఇలా గేమ్ ఆడుకుంటున్నాడు. కాయిన్స్ అన్నిటిని ఒకదానిపై ఒకటి పెట్టేసుకొని స్పూన్స్ తో ఒక్కొక్క కాయిన్ తీసి ఆ బాక్స్ లో వేయాలి. ఆ టాస్క్ మా చిన్నుకి ఇచ్చాను. ఇప్పుడు దీన్ని ఇట్లా చేసుకొని ఉన్నాయి కదా, పట్టుకొని మెల్లిగా ఒక్కొక్కటే వేయాలి. ఇట్లా కాదు, స్కిప్ చేద్దాం. ఇట్లా పట్టుకొని ఇది ఇట్లా పెట్టుకొని స్పూను పడింది అలా మళ్ళీ ఒక్కటే ఇప్పుడు నువ్వు మెల్లిగా వెయ్యి, నువ్వు ఇప్పుడు మెల్లిగా ఇటు చెప్పు. ఒకటే చిన్నది, ఒకటి చిన్నగా పైన ఒకటే ఇట్లా ఒక్కొక్కటే అనాలి. ఒకటే అంటున్నామా లేదో చూసుకోవాలి. వెరీ గుడ్. మెల్లిగా తీసుకెళ్ళి అందులో వేయాలి. ఒక్కొక్కటే 1 by 1. అన్నీ వేయొద్దు, ఒకటే. ఇవన్నీ ఇక్కడ పెట్టుకోమని ఒకటే తీయాలి. ఇట్లా చిన్నగా ఫస్ట్ దీన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకొని ఇట్లా అన్నాం అనుకో ఒకటి వస్తుంది ముందుకు. ఈ ముందు ఉన్న దాన్ని ఇట్లా జరుపుకుంటే వేయాలి. ఇప్పుడు నువ్వు
ఫస్ట్ చిన్న చిన్నగా ఇట్లా ఫస్ట్ చిన్న ఒకటే 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 ఎస్ ఇది అట్లా వేయాలి అన్నీ వేసేనా పోయినా తిన్నగా తిన్నగా ఒక్కొక్కటి ఒకటి మా చిన్ను యాక్టివిటీస్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తాడు కాబట్టి వాడిని యాక్టివిటీస్తో అలా ఎంగేజ్ చేస్తూ ఉంటాను. ఈ లోపల కర్రీ ఇది కుక్ అయిపోయింది, వచ్చేసాను. చక్కగా ఇలా కుక్ అయిపోయాయి. వీటిని మనం కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ పన్నీర్ కర్రీ కోసం నేను హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్ తీసుకున్నా. ఈ పన్నీర్ని మొత్తం ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకున్నా. నెక్స్ట్ మనం ముందుగా కుక్ చేసుకున్న టమాటో, ఆనియన్స్, క్యాష్యూ నట్స్ అవన్నిటిని చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మంచిగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పై ఒక బౌల్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర అండ్ 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకోవాలి. దాంతో పాటు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ మసాలా అండ్ టేస్ట్కి తగినంత కారం అండ్ 1 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. లిడ్ పెట్టేసుకొని 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో పన్నీర్ వేసుకోవాలి. ఈ పన్నీర్ని ఇలా ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు, ఇలా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. 2 మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. లాస్ట్లో కసూరి మేతి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, వేడి వేడి పన్నీర్ కర్రీ రెడీ. ఈ కర్రీ చేసినప్పుడు చపాతీలోకైనా ఆర్ బగారా రైస్ చేసినప్పుడైనా ఈ కర్రీ చేస్తుంటాను. ఈరోజు లంచ్ మెనూ వచ్చేసి పన్నీర్ కర్రీ చేస్తే కంపల్సరీ బగారా రైస్ చేస్తా అంటాను కదా, సో బగారా రైస్ అండ్ వైట్ రైస్. వైట్ రైస్ ఎందుకోసం అంటే మా చిన్న ఈరోజు నాకు ఎగ్ కర్రీయే కావాలి అన్నాడు, సో అందుకోసం. అండ్ పన్నీర్ కర్రీ. ఇక్కడ వచ్చేసి మా చిన్ను కోసం చేసిన ఎగ్ కర్రీ. నెక్స్ట్ వచ్చేసి చల్లని పెరుగు, అందులోకి ఆనియన్స్. అంతే ఈ రోజుకి. మా హస్బెండ్ వచ్చేసారు లంచ్ టైంకి. లంచ్ కూడా ప్రిపేర్ అయిపోయింది, అందరికీ సర్వ్ చేస్తున్నా. మా చిన్ను వెనుకుండి నాకు ప్లెయిన్ రైస్ ఎగ్ కర్రీ కావాలి అని అడుగుతున్నాడు. పన్నీర్ కర్రీ తినడు అని కాదు, స్కూల్లో ఏది పెట్టేస్తే అది తినేస్తాడు. సో ఇంటి దగ్గర ఉన్న రోజు మాత్రమే ఇలా అడుగుతూ ఉంటాడు. సో అందుకోసం మా చిన్ను కోసం ఎగ్ కర్రీ ప్రిపేర్ చేశా. హస్బెండ్కి ఫుడ్ పెట్టేసా. కర్రీ ఎలా ఉందో టేస్ట్ చెప్పమని చెప్తే ఇలా చెప్పారు. కాసేపు నవ్వుకున్నాం, వీడియో కోసం ఇంతలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడనేసి. ఆ తర్వాత నేను కూడా టేస్ట్ చేసా. నాకైతే టేస్ట్ బాగా అనిపించింది. నాకు ఎక్కువగా పన్నీర్ చపాతీ ఆర్ పూరీతోటి ఎక్కువగా ఇష్టం. ఆ కాంబినేషన్ అయితే చాలా ఇష్టం. ఒకసారి ఇలా బగారా రైస్తో ట్రై చేశాను ఇంతకుముందు, అప్పుడు బాగా అనిపించింది. సో అప్పటి నుంచి లంచ్లో కూడా ఇలా ప్రిపేర్ చేస్తున్న పన్నీర్ కర్రీ. ఎక్కడున్నాడు కనిపించట్లేదు. అయ్యో చిన్న ఎక్కడున్నావు? చిన్ను చిన్ను కాటన్ బాక్స్ చూడగానే మా చిన్నుకి 2 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఎక్కువగా గుర్తొస్తుంది. డోర్ లాక్ చేసేసి వర్క్ చేసుకుంటున్నా. మా చిన్ను టాయ్స్ అన్ని ఇలా కాటన్ బాక్స్లో ఉంటాయి. కాటన్ బాక్స్లో టాయ్స్ అన్ని తీసేసి మా చిన్ను అందులో దూరాడు. సడన్గా కనిపించడం లేదు, పిలిచినా పలకడం లేదు. డోర్ ఏమో లాక్ చేసింది. చాలా భయం వేసింది. ఆ కాటన్ బాక్స్లో తన లెగ్ చూడగానే కూల్ అయిపోయా. కాటన్ బాక్స్ దగ్గరికి వెళ్ళి తన ఫేస్ చూడగానే నవ్వుతూ బోమని బయటకు వచ్చాడు. ఫస్ట్ డోర్ వేసే ఉంది కదా అనేసి కొంచెం భయం పోయింది. సడన్ గా పిల్లలు కనిపించకపోతే అంతే ఫీల్ అవుతాం కదా. మీలో ఎవరికైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈవినింగ్ స్నాక్స్ కోసం మొక్కజొన్న గారెలు చేస్తున్నాం. ఇవి స్వీట్ గారెలు, బెల్లంతో చేస్తాను. ఇవంటే మా చిన్నుకి చాలా ఇష్టం అండ్ స్నాక్స్ గా కూడా స్కూల్ కి పంపించవచ్చు అనేసి చేస్తున్నా. పిల్లలకి చాలా హెల్దీ కూడా. ఈ మొక్కజొన్న కంకులు 2 days ago అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకతను బైక్ పైన అమ్ముతుంటే తీసుకున్నాము. చాలా లేతగా ఉన్నాయి. పచ్చివి అలా తింటుంటేనే చాలా స్వీట్గా ఉన్నాయి. ఫైనల్గా మా బాబు హెల్ప్తో అన్నీ ఇలా ఒలిచేసాను.
అన్నీ ఒలిచాక ఒక చిన్న బౌల్ నిండా అయితే అయ్యాయి. ఇవి చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఎన్నెన్నో ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం లేదు. బెల్లం, యాలకులు ఉంటే సరిపోతుంది. ఈ గారెల కోసం నేను బెల్లం దంచుతుంటే అది కొంచెం స్టిక్ అయిపోయింది దానికి. సో తింటున్నాడు. మొక్కజొన్న గింజలు ఆల్రెడీ లేతగా ఉన్నాయి అండ్ స్వీట్గా ఉన్నాయి కాబట్టి కొంచెం కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటూ వేయాలి. జనరల్గా 2 కప్పుల మొక్కజొన్న గింజలకి 1 కప్పు బెల్లం సరిపోతుంది. బట్ ఇవి చాలా లేతగా ఉన్నాయి అండ్ స్వీట్గా ఉన్నాయి కాబట్టి మనం గార వేయడానికి రాదు, చాలా జారుగా ఉంటుంది. సో అందుకోసమే కొంచెం కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇంకా అంత బెల్లం మిగిలిపోయినా ఇంకా జారుగానే ఉంది. తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్నగా గారెలు వేసుకోవాలి. బెల్లం ఎంత తక్కువ యాడ్ చేసుకున్నా ఇలా జారుగా అయ్యింది. ఎలా వస్తాయా అన్న ఒక భయం మాత్రం ఉంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే వేయాలి. వన్స్ చెక్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందా లేదా అనేసి. నేను ఇక్కడ కొంచెం గారెపిండి వేసి టెస్ట్ చేస్తున్నా. ఆయిల్ మంచిగా హీట్ అయ్యింది. నెక్స్ట్ చిన్న చిన్న గారెలు హ్యాండ్లోనే చేసి వేసాను. పర్లేదు, మంచిగానే వచ్చింది. అలానే జాగ్రత్తగా అన్ని గారెలు వేసాను. ఈ అన్ని గారెలను చక్కగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపు ఫ్లిప్ చేసుకోవాలి. చక్కగా 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే గారెలు చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని గారెలు చేస్తే కలర్ వచ్చేస్తాయి అండ్ వెంటనే మాడిపోతాయి కూడా. లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాతనే గారెలు వేయాలి. అప్పుడే లోపల కూడా మంచిగా కుక్ అవుతాయి. 2 సైడ్స్ ఇలా ఫ్రై అయ్యాక గోల్డెన్ కలర్ వచ్చాక తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. అన్ని గారెల్ని ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ టైం గారెల కంటే సెకండ్ టైం వేసిన గారెలు కొంచెం బెటర్గా వచ్చాయి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ వల్ల. జనరల్గా అయితే క్లాత్ పైన చేసి వేయడమా ఆర్ కవర్ పైన చేసి వేయడమా అలా చేసేదాన్ని. బట్ ఈసారి ఆ కన్సిస్టెన్సీకి వాటిపైన వేయడం కుదరలేదు. సో నేనే చేతి పైన చేసి వేసాను. ఎలా వస్తాయా అనుకున్నా. సెకండ్ టైం మాత్రం చాలా బెటర్గా వచ్చాయి. ఒక 2-3 మాత్రం డిఫరెంట్ షేప్లో వచ్చాయి. అవి పట్టుకొని మా చిన్ను ఆడుతున్నాడు. బాగుందా? స్నాక్స్ తిన్న తర్వాత అలా కాసేపు బయటకు వెళ్దాం అనుకున్నా. మా చిన్ను నేను మ్యాక్సిమం ఈవినింగ్ టైం అలా మా చిన్నుని సైక్లింగ్ చేయించడానికి బయటకు తీసుకెళ్తా. ఈరోజు మా హస్బెండ్ కొంచెం ఎర్లీగా వచ్చారు ఇంటికి. ముగ్గురం వెళ్ళాము బయటికి. మా చిన్ను సైక్లింగ్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. నాకు వీడియో తీసుకునే ఛాన్స్ వచ్చింది. రోజంతా ఇంట్లో ఉండి అలా కాసేపు బయటికి వెళ్తే మైండ్ చాలా రిలీఫ్గా ఉంటుంది అండ్ అలానే వాకింగ్ కూడా చేసుకోవచ్చని. మా చిన్నుకు కూడా మంచి ఎక్సర్సైజు ఇలా సైక్లింగ్ చేయడం అండ్ భయం లేకుండా సపోర్ట్ లేకుండా సైక్లింగ్ చేస్తాడనేసి. ఇంట్లో ఎన్ని యాక్టివిటీస్ చేయించినా ఇలా బయటకు తీసుకురావడం అండ్ పార్కులు పిల్లలతో కనెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు ఇంకా చాలా యాక్టివ్గా ఉంటారు. ఇంకా మెయిన్ థింగ్ చాలా విషయాలు తెలుసుకుంటారు. రోడ్ పైన ఎక్కువగా వెహికల్స్ వస్తున్నాయి అనేసి ఇలా గలీలోకి వచ్చాము. ముందు కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుందని చెప్పారు మా హస్బెండ్. సో అందుకోసం ఆ ఖాళీ ప్లేస్కి వెళ్తున్నాం. ఇప్పుడు గల్లీలోనే చాలా ఫ్రీగా ఉంది. మాకు టెన్షన్ లేదు ఏ వెహికల్ వస్తుందో ఏమో అనేసి. మా చిన్ను కూడా చాలా ఫ్రీగా సైక్లింగ్ చేస్తున్నాడు మా సపోర్ట్ లేకుండా. ఫైనల్ గా ఖాళీ ప్లేస్కి అయితే రీచ్ అయ్యాం. ఈ ప్లేస్ అయితే బాగుంది సైక్లింగ్ చేయడానికి. బట్ అక్కడక్కడ ఇసుకుంది. సైకిల్ అక్కడే స్టక్ అయిపోతుంది. చాలా ఫోర్స్తో సైక్లింగ్ చేస్తున్నాడు మా చిన్ను. డాడీస్కి టైం ఉంటే కిడ్స్తో ఫుల్గా టైం స్పెండ్ చేస్తారు. మా హస్బెండ్ కూడా అంతే. మా బాబుతో టైం కుదిరినప్పుడు సండేస్ అలా ఇంట్లో యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వటం, చిన్న చిన్న మైండ్ గేమ్స్ ఆడటం, ఇంట్లో ఉన్న టాయ్స్తో గన్స్తో హైడ్ అండ్ సిక్ అలా ఆడటం, పార్క్కి తీసుకెళ్లడం అలా చేస్తుంటారు. మా బాబుకి కూడా చాలా ఇష్టం వాళ్ళ డాడీతో ఆడుకోవడం. సండేస్ బైక్లో అలా రౌండ్స్ వేయడం, ఇలా ఎర్లీగా వచ్చినప్పుడు ఇలా బయటికి రావడం, పార్క్కి వెళ్ళడం ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. ఇంకా సైక్లింగ్ చేసే టైం అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయాం. మా చిన్ను అయితే ఫుల్గా అలసిపోయాడు. డోర్ లాక్ ఓపెన్ చేస్తుంటే ఆ కాసేపు కూడా ఓపిక లేకుండా అక్కడ కూర్చొని పోయాడు. మా చిన్నుకి ఒక గుడ్ హ్యాబిట్ ఉంది. ఈ సైకిల్ మా నాన్న 4th బర్త్డేకి మా చిన్నుకి గిఫ్ట్ చేశారు. డే నుండి యూజ్ చేసుకున్న ప్రతిసారి చక్కగా క్లీన్ చేస్తున్నాడు. ఎప్పుడైనా గుర్తొచ్చి దానిపైన డస్ట్ కనిపించినా కంపల్సరీ క్లీన్ చేసుకుంటాడు. సైకిల్ ని బయట పెట్టడానికి ప్లేస్ లేదు. మా చిన్ను క్లీన్ చేసుకున్నాక ఆ ఫ్లోర్ మొత్తం మళ్ళీ మేము క్లీన్ చేస్తాం. డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ ఇంతటితో ఫినిష్ అయ్యింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.